అది వేరే అంశం. దాని లోతుపాతుల గురించి వేరే డిస్కస్ చేద్దాం, నేను కాదన్నాను. ఒకసారి 9260 మందితో ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది అంటే ఆ అగ్రిమెంట్ చల్లదా ప్రభుత్వం మారితే? అది దీనికి సంబంధం ఏందే స్వామి? నువ్వు అటగా శర్మ, నువ్వు ఇలా ఆర్గ్యూ చేస్తే నేను ఇంకోటి చెప్తున్నాను. కొద్దిగా నేను చెప్పేది నువ్వు కొద్దిగా అడిగేవాడు, నువ్వు కూడా బుర్ర పెట్టి ఆలోచించు. నేను చెప్పేది మైక్ నా దగ్గర ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, 9260 మందితో +1 డబల్తో ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది. అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. అది చంద్రబాబు ప్రభుత్వమా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమా వేరే అంశం. ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఆ అగ్రిమెంట్ నల్ అండ్ వైడ్ అయింది. అక్కడ చెప్పు, నాకు కనవైద్దు. నువ్వు డ్రైనేజీ మేము అది మానేసాం, మేము ఈ మానేసాం, తీసేయి. ఈ ఒక్క పాయింట్ మీద చెప్పు నాకు. అదిగా నేను అనేది. నువ్వు అదే నువ్వు అట కదబ్బా. నువ్వు ఈ రకమైన ఆర్గ్యుమెంట్ చెప్తే నేను చెప్పలేను. మీ పేరు ఏంటంటే, మీ తాత పేరు ఏంటి అంటే ఏం లాభం? నీ పేరేంటి చెప్పాలి కదా ముందు. నో అందువల్ల ఇది నో ప్రభుత్వం ఇష్టం కాదు. మరొకసారి చెప్తున్నా, అగ్రిమెంట్ అయిన తర్వాత 72 మాసాల అగ్రిమెంట్ అయిన తర్వాత ఆ అగ్రిమెంట్ని వైలేట్ చేయటం ఏ ప్రభుత్వం వల్ల కాదు. ఇది చట్టం. నా ఇష్టం అంటే మేమేం చేస్తాం? డ్యాక్ అన్నా అని చెప్పిన నువ్వు కూడా చెబితే నేనేం చేయాలా? నువ్వు అదేమంటే ఆ అగ్రిమెంట్ ఏంటి, ఈ అగ్రిమెంట్ ఏంటి, అటెంట్కి పోటీ. ఇప్పుడు చర్చ అది. ఇదేమన్నా డిబేటా? అది కాదు డిబేటా అన్న. ఇదేమన్నా దిస్ ఇస్ నాట్ ద డిబేట్, దిస్ ఇస్ ద ప్రెస్ మీట్, దిస్ ఇస్ నాట్ ద డిబేట్. లేకపోతే నువ్వు కూడా పక్కన చేరేసి కూర్చొని నీకు మైక్ ఇస్తా చెప్పు. నో, దట్ ఈస్ నాట్ ది వే. నేను ఒకటే చెప్తున్నా. నేను ఇక్కడ చెప్పేది ఒకటి 72 మాసాలకు అగ్రిమెంట్ తీసుకున్నటువంటి 2,600 మందిది ప్రభుత్వం అర్ధంతరంగా తీసేయటం అన్యాయం అంటున్నా. అర్ధంతరంగా తీసే అన్యాయం ఏంటండి? మీరు రాజధాని రైతులను ఏం చేశారండి? మీరు పోలవరం ఏం చేశారండి? మీరు ఇదా దీంతో అయ్యేదేనా? దిస్ ఇస్ ద పాయింట్ ఐఎమ్ ఎక్స్పోజింగ్. మళ్ళీ నువ్వేమంటావు? మీరు సరిగ్గా పోరాట్లేదండి అని నువ్వే అంటావు. మళ్ళీ ఏం చేయాలా? అడిగితే తప్పు, పోరాడితే తప్పు, గట్టిగా అడిగితే అసలు మీరేంటంటే ఏం చెప్తాం? ఇది ఈ వితండవాదానికి అర్థం ఉండాలా? మేము చెప్తుంది ఒకటే. ఇవాళ ఈ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్కి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది. ఆ అగ్రిమెంట్కు భిన్నంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది తప్పు, సరి చేసుకోమని చెబుతున్నాం. చంద్రబాబుని చెప్పమను, మీరు తప్పు చేశారు కాబట్టి మేము కూడా తప్పు చేస్తున్నామని. చట్టం, ప్రభుత్వాలు చట్టబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు. మేము తప్పు చేస్తే మమ్మల్ని క్వశ్చన్ చేయాలి ఎప్పుడైనా సరే. వీఆర్ ఆన్సరబుల్ దాట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులతో అగ్రిమెంట్ చేయలేదు, లేకపోతే ఇంకోటి, దట్ ఈస్ క్వశ్చనబుల్. దెన్ ఇట్ విల్ బి క్వశ్చన్, నాట్ నౌ. ఈ ప్రశ్నకి ఆ ప్రశ్న, ఆ ప్రశ్నకి ఈ ప్రశ్న పెడితే ఇంకేముంది? వితండవాదం తప్పేముంది? వాట్ కెన్ ఐ డూ? దట్ ఈస్ నాట్ ది వే శర్మ. ఖచ్చితంగా చేసుకోమని అభ్యంతరం ఏమీ లేదు. ఖచ్చితంగా దాని నువ్వు ఇది ఇక్కడే మళ్ళా మొదలుకు వచ్చావు. నేను ఒకటి చెబుతున్నాను, అగ్రిమెంట్ ఈజ్ అగ్రిమెంట్. అది కదా. నేను ఒక మాట చెబుతాను, నాకు తెలియక అడుగుతాను, నీకే బాగా తెలిసి నేను ఒప్పుకుంటాను. ప్రభుత్వం ఒక ఇండిపెండెంట్, ఒక అసోసియేషను, అగ్రిమెంట్ వచ్చింది. ప్రభుత్వం అయితే అగ్రిమెంట్ రద్దు అయిద్దా? ఎందుకు అగ్రిమెంట్ అటెండప్పుడు? వై యు ఆర్ సైనింగ్ ఆన్ ది అగ్రిమెంట్స్? అగ్రిమెంట్స్ ఎందుకంటున్నా? ఎందుకు అగ్రిమెంట్ రావాలి? ఎందుకు జీవో ఇవ్వాలి? జీవో రద్దు చేసినప్పుడు అగ్రిమెంట్ ఏంటి? దట్ విల్ బి డిసైడెడ్ బై ది కోర్ట్స్. ఆల్రెడీ కోర్ట్స్ ఆర్ దేర్. ఆర్గ్యుమెంట్ ఏంటి? ప్రభుత్వాలు మారితే అగ్రిమెంట్ చెల్లవు అని ఉంది ఎక్కడన్నా? దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అది వేరే విషయం. అదే దీన్నే వితండవాదం అంటారు. అదే వీళ్ళ సంగతి నేను చెబితే నీ పోలవరంలో అగ్రిమెంట్లో ఆయన ఎట్లా మార్చారంటే ఏం చెప్పాలి? నువ్వు వాళ్ళ వాదన వాళ్ళు చెప్పి సావాలి. ఇంతవరకు మాట్లాడలేదు, నువ్వు మాట్లాడుతున్నావు. వాళ్ళది ఇంతవరకు మాట్లాడలా. వాళ్ళ వాదన అంటే నో శర్మ దిశ
వెహికల్ ద్వారా స్మగ్లింగ్ జరిగేదేంటి స్వామి? అసలు స్మగ్లింగ్ పితామహుడే మన మంత్రి. స్మగ్లింగ్ చేసేదేంటి? 30 బస్తాలు తీసుకెళ్ళి స్మగ్లింగ్ చేస్తారా? అరే నాకు తెలియకడుతున్నా, ఎవడా ఎమ్మెల్యే డబ్బులు తీసుకుంది ఇక్కడ? ఈ పీడి ఇది నిరూపించమని అడగపోయిన వాళ్ళని స్మగ్లింగ్ ఏమైనా కేసు పెట్టారా? శర్మ దిస్ ఈజ్ కాదు, ఏమైనా కేసు పెట్టారా వీళ్ళ మీద? ఎవరైనా శిక్షించారా? ఏది ఊరినే మాట చెప్పగానే సరే, నేను చెప్తే నువ్వు నిరూపించమంటున్నావు, వాళ్ళు చెప్తే నిరూపించమన్నావు నువ్వు. శర్మ మరి ఇంకే వాళ్ళు చెప్పారంటున్నావు. శర్మ నువ్వు రీజనబుల్ పాయింట్ అడుగు, ఐ కెన్ ఆన్సర్ దిస్. ఊరే వితండవాదం అడిగితే ఏం చెప్పాలి? నువ్వు వీళ్ళ అగ్రిమెంట్ చల్లదయ్యా బాబు, వీళ్ళు లబోదివ్వమని రోడ్డు మీద పడ్డారు, 9,260 మంది అంటే పోలవరం అగ్రిమెంట్ ఎందుకు చేశారంటే ఏం చెప్పాలి నేను? ఇంకా దానికి దీనికి సంబంధం పెడితే అదేనా సమాధానం? అదేనా మీరు చెప్పేది? మళ్ళీ ఇందాకేమో రైతుల గురించేమో నువ్వు పోరాడింది లేదంటావు, మళ్ళీ ఇప్పుడేమో వీళ్ళ గురించి పోరాడితేనేమో దానికి అగ్రిమెంట్ అంటారు. నో, దట్ ఇస్ నాట్ ది వే. దిస్ ఇస్ ది ప్రెస్ మీట్. ఐఎమ్ సేయింగ్, నువ్వు క్వశ్చన్ అడుగు, నేను సమాధానం చెప్తాను. డిబేట్కి రామాగా, డిబేట్కి వచ్చేటట్టు డిబేట్కి వచ్చేటట్టు ఇక్కడ చేరేసుకో, నాకేం అభ్యంతరం లేదు. డిబేట్కి వచ్చేటట్టు ఇక్కడ చేరేసుకో. యు ఆస్క్ ది క్వశ్చన్, ఐ విల్ ఆన్సర్ ఇట్. మళ్ళీ దాన్ని నువ్వు అదెట్టా ఇదెట్టా అంటే దట్ ఈస్ నాట్ ది వే టు. మినిస్టర్ ఏం చెప్పాడో అదే నువ్వు చెబుతున్నావు, నాకేం అభ్యంతరం లేదు. ఏం చెప్పాడు మినిస్టర్? నేను శర్మ మరొకసారి చెప్తున్నా, వెహికల్ వల్ల ఉపయోగం ఉంది లేదు అనేది పక్కన పెట్టు. నేను ఐఎమ్ క్వశ్చనింగ్ ది అగ్రిమెంట్ అనేది 72 మాసాలకు చేసుకున్న అగ్రిమెంటు 50 మాసాలకి 52 మాసాలకి నువ్వు క్యాన్సిల్ చేస్తున్నావు. ఆల్టర్నేటివ్ చూపించకుండా క్యాన్సిల్ చేస్తున్నావు. ఇది చట్ట వ్యతిరేకం అని చెప్తున్నా. వాడు 100 చెప్పనే ఎవరైనా కానీ, ఇది చట్ట వ్యతిరేకం. ఆల్రెడీ కోర్టులో ఉంది, కోర్టు నోటీస్ ఇచ్చింది. చెప్పేది వండర్ఫుల్ కాదు. నేను ఇంకోటి చెప్తున్నానబ్బా. ఒకటి, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అయ్యా డేగ కన్ను చంద్రబాబు, నీ కన్ను తెరిచి, మూసుకున్న కన్ను తెరిచి వాళ్ళకి న్యాయం చేయి. 20,000 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి న్యాయం చేయమనేది ఒకటి. నువ్వు న్యాయం చేయకపోతే న్యాయ పోరాటం చేస్తావు అనేది రెండో పద్ధతి. వైసీపీ పార్టీ వాళ్ళ తరఫున మనం సపోర్టింగ్ ఉంటాం. ఆల్రెడీ కోర్టులో ఉంది, కోర్టులో వేశారు. ఆ వేసింది ఏదో నోటీస్ వేశారు. దెన్ వీ విల్ ఫైట్ అవుట్ ఇన్ ది కోర్ట్స్. అవన్నీ కదా తీసుకెళ్ళలేరా? కిలోమీటర్ దూరం కూడా లేదు, రేషన్ డిపో రేషన్ తెచ్చుకోలేరా? అలాంటి వాడి వెహికల్ పెట్టి స్కూల్ ఎత్తేస్తారని ఒక జడ్జి వైసీపీ ప్రభుత్వం మీద స్విచ్చెస్ పాస్ చేశాడు. ఇది చాలా అది కాదబ్బా. ఇప్పుడు శర్మ, ఇప్పుడు జడ్జెస్ వాళ్ళు స్విచ్చెస్ పాస్ చేయొచ్చు. దట్ ఈస్ నాట్ ది కేస్ హియర్. ఇక్కడ నేను అడుగుతుంది